హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. నమస్తే తెలంగాణలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి వార్త ఏంటని చూస్తే కనుక చరిత్రను చెరిపివేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక వార్తను ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ప్రచురించారు. చరిత్ర ప్రస్తావన లేకుండానే రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు, కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగెడు, పూర్ణకుంభం. అటు వీటికి సంబంధించి ఇంకా ఇదైతే రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించినటువంటి సీఎం అండ్ డిప్యూటీ సీఎం, సమ్మక్క సారక్క, నాగోబ స్ఫూర్తి ప్రచారం ఒత్తిదే, జయ జయహే నుంచి 2 చరణాల తొలగింపు, కాకతీయులు, గోల్కొండ వైభవానికి సర్కారు మంగళం, విమర్శలపై ఎదురుదాడి చేయండి అంటూ రేవంత్ రెడ్డి చెప్పారన్నట్టుగా ఒక వార్తనైతే వీళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే తెలంగాణ చరిత్రకు దర్పణంగా ఇన్నాళ్ళు టీవీగా నిలబడిన రాష్ట్ర చిహ్నం ఇకపై హంగులమయం కానుందా? 100 ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలుపుతూ పైపై మెరుగులతో డిజైన్లకు సిద్ధమయ్యాయా? పోరాట స్ఫూర్తికి ప్రతిబింబంగా మారుతామంటూ చేసిన ప్రకటనలు ఉత్తిమాటలుగా మారాయా? జయ జయహే తెలంగాణ గీతంలోనూ కాకతీయులు, గోల్కొండ సామ్రాజ్య దీప్తి ఆనవాళ్లు చెరిగిపోనున్నాయా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తున్నది. రాష్ట్ర చిహ్నం జయ జయహే తెలంగాణ గేయంలో మార్పులు చేర్పులు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై సమీక్ష నిర్వహించారంటూ ఒక వార్త అయితే ప్రధానంగా రాశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మరి వరంగల్ కళాతోరణం వద్ద నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు వీరంతా కూడా మరి తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయుల తోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ మరి ఉద్యమం ఉధృతం చేస్తామన్నట్టుగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈ చార్మినార్ యొక్క గొప్పతనం, కళాతోరణం యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి వార్తను కూడా మరి 2వ పేజీలో వాళ్ళు ప్రచురించారు. ప్లేగు బంధం చార్మినార్ అంటూ మహమ్మారి నివారణకు గుర్తుగా నిలిచినటువంటి కుతుబ్ షాహీలు 4 శతాబ్దాలుగా మత సామరస్యానికి ప్రతీకగా చారిత్రక కట్టడం చార్మినార్ను రాజరికపు ఆనవాలుగా చూసిన కాంగ్రెస్ సర్కార్ భవనం. అయితే దీనికి సంబంధించి ఈ ఏదైతే చార్మినార్కి సంబంధించి వాటి యొక్క కీర్తికి సంబంధించి అసలు వాటి చరిత్ర ఏంటనేది ఒక చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు ఇది, అంటే చార్మినార్. ఇది కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకర్షించే చారిత్రక కళారూపం. ఇదేదో ఒక రాజ్యానికి ప్రతీకగా, ఒక రాజు కీర్తికి గుర్తుగా జరిగిన నిర్మాణం కాదు. ఎందరినో బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారిని అంతం చేసినందుకు గుర్తు. అంతటి సదుద్దేశం ఉన్నందున కాబోలు 4 శతాబ్దాలకు పైగా చెక్కు చెదరకుండా ఆ కట్టడం నిలబడింది. హైదరాబాద్కే తలమానికం. అది దేశ విదేశీ పర్యాటకులకు ఆకట్టుకుంటుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అనేక మంది చరిత్రకారుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చారిత్రక కళారూపానికి రాష్ట్ర అధికార చిహ్నంలో స్థానం కల్పించారు. కానీ రేవంత్ సర్కార్ చార్మినార్ను రాజరికపు ఆనవాలుగా చూడడం అందరినీ ఆవేదనకు గురి చేస్తుందని, ఏ ప్రభుత్వమైనా అరుదైన వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటుంది. అయితే ఇక్కడ ప్రతికూల దుర్కృతం చారిత్రక నిర్మాణాలపై రాజరికపు ముద్ర వేయడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ మరి దీనికి సంబంధించినటువంటి వార్త వాళ్ళు రాయడం జరిగింది. అప్పుడు ఈ ప్రార్థన చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ ప్రచురించారు. అంటే ఈ నగరాన్ని నింపు దేవుడా అంటూ చార్మినార్కు పునాది వేసినప్పుడు కుతుబ్ షా దకానీ కూప్స్లో ప్రార్థనలు నిర్వహిస్తూ నదిలో చేపలను ఎలా నింపావో ఈ నగరాన్ని కూడా ప్రజలతో నింపు దేవుడా అని ప్రార్థించారు. కాలమహిమో ప్రాంతమహిమో కానీ ఆ రోజు నుంచి ఈనాటి వరకు చార్మినార్ చుట్టూ హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానంగా విస్తరిస్తూ విశ్వనగరంగా ఎదిగింది. ఈ కట్టడాన్ని నాడు హిందూ, మొఘలు వాస్తు శిల్పాల కలయికలతో నిర్మించారు. నలుదిశలా కనిపించేలా ఉండే చార్మినార్ గోడలకు అమర్చిన గడియారాలను 1859లో లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా అది పనిచేస్తూ ఉందని చెప్పి అంశానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ యొక్క మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి చార్మినార్ చాలా గొప్పదని, వీటిని రాజరికపు ముద్ర వేసి వాటిని కనుమరుగు చేసేటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు వార్తనైతే ప్రచురించారు. ఇదే కాకుండా ఢిల్లీపై ధిక్కారానికి ప్రతిగా నిలిచింది కళాతోరణం అని. 1303లో ఖిల్జీ సేనలు ఓడించిన కాకతీయులు అప్పటి విజయానికి గుర్తుగా కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారు. రాజముద్ర నుంచి దానిని సర్కారు తొలగించడంపై ఆందోళన అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇక్కడ రాశారు. ఒక పక్క చార్మినార్ గొప్పతనం, ఒక పక్క ఈ కళాతోరణానికి సంబంధించి కూడా వాళ్ళు హైలైట్ చేసి రాయడం జరిగింది. కాకతీయుల కళాతోరణం, చెరువు, పట్టణం, ఆలయ స్ఫూర్తితో ప్రజల కేంద్రంగా పరిపాలన కొనసాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నం కళాతోరణం అంటే రాతి కట్టడమేనని అనుకుంటున్నారు సర్కారు పెద్దలు. అధికార బలంతో ఎదురు లేదని విర్రవీగిన ఢిల్లీ పాలకులను ఎదిరించి నిలిచిన తెలంగాణ వీరత్వానికి గుర్తు కళాతోరణం. ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను ఎదురొడ్డి పోరాడిన సామాన్య
ప్రజల విజయగాథలకు చిహ్నంగా కళాతోరణం నిలిచింది. తెలంగాణ ప్రజల సంస్కృతి వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన కాకతీయ కళాతోరణాన్ని ఢిల్లీ పెత్తనంతో రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా రాజ్యముద్ర నుంచి తొలగిస్తున్నది. 700 ఏళ్ల కిందట ఢిల్లీ సుల్తానులను దండయాత్రను ఎదిరించి స్ఫూర్తితోనే ఇప్పుడు కళాతోరణాన్ని పరిరక్షించిన తరుణం వచ్చిందని చెప్పి కూడా రాయడం జరిగింది.